హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే సాటర్డే వైజాగ్ రావడం జరిగింది. వైజాగ్ వచ్చిన వెంటనే నేనైతే కైలాసగిరి అయితే ఇంకా స్టార్టింగ్ కైలాసగిరి అయితే వెళ్ళాం. అయితే సడన్గా ఇప్పుడేంటి అని అనుకోవచ్చు. కార్తీక మాసంలో అయితే మనం చిన్నప్పుడు ఫ్రెండ్స్‌తో పిక్నిక్ వెళ్తాం గదా! అంటే నేనైతే సెవెంత్ స్టాండర్డ్ వరకు ఊర్లోనే చదువుకోవడం వల్లైతే, ఇంకా సెవెంత్ స్టాండర్డ్ వరకు ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కలిసైతే మా విలేజ్‌లో ఉన్న తోటలోకైతే ప్రతి కార్తీక మాసంలో సండే అయితే మేము పిక్నిక్ వెళ్ళేవాళ్ళం. ఎలా అంటే ఇంకా ఇంట్లోనే ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు తయారు చేసుకొని అందరం అక్కడికి వెళ్ళి, గేమ్స్ ఆడుకొని అందరూ తెచ్చిన ఫుడ్ అనేది ఓపెన్ చేసి ఇంకా షేరింగ్ ఇచ్చుకుంటూ భలే అనిపించేది. అలాంటి మెమోరీస్ అనేవి ఇప్పుడు మళ్ళీ రమ్మంటే రావు. బట్ ఇలా అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫ్రెండ్స్‌తో వెళ్ళండి అని చెప్తాను. ఎందుకంటే ఆ రోజులనేవి మళ్ళీ రావు. నేనైతే ఈరోజు ఫ్రెండ్స్‌తో అయితే రాలేదండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వచ్చాము. సో 2 డేస్ మేము పిక్నిక్ వేసుకున్నాము. సాటర్డే ఇంక మేము మా విలేజ్ నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్‌గా కైలాసగిరి అనేది విజిట్ చేయడం జరిగింది. చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా ఎన్నో మంచి ప్లేసెస్ ఉన్నాయి కదా! వైజాగే ఏంటి అనుకోవచ్చు. బట్ చాలా వరకైతే మేము అరకు ఇవన్నీ తిరిగేసామండి. వైజాగ్ అయితే చుట్టం చూపులాగా ఏదో ఫంక్షన్‌కో లేదంటే దేనికో వచ్చి జస్ట్ ఆ పని అయిపోయాక ఇంక ఇంటికెళ్ళిపోవడమే అవుతుంది. సో, చాలా డేస్ అయ్యింది ఇవన్నీ తిరిగి. నేనైతే ఇది కైలాసగిరి అయితే వైజాగ్ అయితే చాలా టైమ్స్ వచ్చాను గానీ, కైలాసగిరి అయితే ఇది థర్డ్ టైమ్ రావడం. సో, చాలా డేస్ అయిపోయింది. ఇంక వైజాగ్‌లో ఉన్న అందాలను చూద్దామని అయితే వైజాగ్ వచ్చేసాము. ఇంకా నైటు అంటే కైలాసగిరి అయితే నైట్ టైమ్ నేనెప్పుడూ రాలేదు. ఒక్కసారి నైట్ టైమ్ ఈ వ్యూ చూసేసరికైతే నాకు చాలా అనిపించింది. మీరు కూడా ఎప్పుడు మార్నింగే కైలాసగిరి మేము వెళ్తాం గానీ, మార్నింగ్ గాని నైట్ వ్యూ ఎప్పుడు చూడలేదంటే ఖచ్చితంగా చూడండి అని చెప్తాము. అయితే మాతో పాటు ఒక బుడ్డోడొచ్చాడండి. మా కౌశల్ బాబు. వాడికైతే అడిగాం కార్ ఎక్కుతావా? గుర్రం ఎక్కుతావా? అంటే కార్ ఎక్కాము అన్నారు. అయితే ఎంత అని మేము అడిగితే ఇక్కడ కాస్ట్ ఇంకా కామెడీ చూడండి. కాస్ట్ ఎంత అని అడిగితే 2 రౌండ్స్‌కి 100 అన్నారు. ఇంక మా వారైతే ఎందుకు బీచ్‌లో అయితే 50 రూపీస్ బీచ్‌లో ఎక్కిద్దాం పదండి అంటే స్టార్టింగ్ ఈడు బీచ్‌కి తీసుకెళ్ళమంటే మేమన్నాము, "బీచ్‌లో లైట్లు లేవు నాన్న, కరెంట్ లేదు. మనం కైలాసగిరి వెళ్దాము" అని చెప్తే, అదే వాడు బుర్రలో పెట్టుకొని, "బీచ్‌లో అయితే 50 రూపీస్ అన్నాం కదా! బీచ్‌లో కరెంట్ ఉండదు కదా!" అని అన్నాడు. నాకైతే అది మర్చిపోలేకపోతున్నాను ఇప్పటికి కూడా. అంటే పిల్లలు ఎంత షార్ప్‌గా ఉన్నారు అని అనిపించింది. వారికైతే ఇంకా కౌంటర్ పడిందని కామ్‌గా అయిపోయారు. ఇంక వీడు నాకే సెటైర్‌లేస్తున్నాడు అని అనిపించింది. నెక్స్ట్ ఇంక అక్కడంతా అయిపోయాకైతే ఇంక మేము ఇంక నైట్ బీచ్‌కైతే ఇంకా అలా వచ్చేసాం. వచ్చే దారిలోనే ఉంటుంది కదా అని. సో, మేమిక్కడ రామకృష్ణ ఆర్‌కే బీచ్ అంటారు కదా! అక్కడికైతే వెళ్ళడం జరిగింది. అయితే మీలో ఎంతమందికి నైట్ టైమ్ బీచ్ అనేది ఇష్టం? నాకైతే బీచ్ అంటే చాలా ఇష్టం. వైజాగు అంటే ఇంకా బీచ్‌కెళ్దాము అనైతే నేనైతే ఫస్ట్ ఉంటాను. సో, మేమింక లోపలికి వెళ్ళే ముందైతే ఇంకా బీచ్‌కి రాగానే మనకు గుర్తొచ్చే మోరు మిక్చర్, స్వీట్ కార్న్ కదా! సో, మేమింక లోపలికి వెళ్ళే ముందు ఇవన్నీ ఇంకా పార్సెల్ చేసుకొనైతే తీసుకొని వెళ్ళిపోయాము. కాసేపైతే ఇంక మేము కూర్చొని కు అక్కడ వ్యూనంతా ఆస్వాదించాము. నిజంగా చెప్పాలంటే నాకైతే ఇంకా ఇంకొంచెం టైం ఉంటే బావుంటది అని అనిపించింది. బట్ నెక్స్ట్ డే కూడా మేము ఇంక ప్లాన్ చేసుకున్నాం కదా! సో, ఇంక నిద్ర లేక నెక్స్ట్ డే ఎంజాయ్ చేయలేమని అయితే ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. సో, అప్పటికే చాలా టైం అయిపోయింది. మేమైతే ఇక్కడ మాకు తెలిసిన ధాబా అండి. ఎన్ఏడి దగ్గర పంజాబీ ధాబా. ఇక్కడైతే మా చిన్నాన్న ఎప్పుడు వెళ్ళినా ఇక్కడికే తీసుకొని వెళ్తారు. ఇదేంటంటే ఫ్యామిలీ రెస్టారెంట్ అయిపోయింది వాళ్ళకైతే. ఇంకా మేము వెళ్ళేదే వైజాగ్ వెళ్ళామంటే ఇంక వాళ్ళ ఇంటికే వెళ్తాం కాబట్టి ఇంక మాకు కూడా ఇది అలవాటయిపోయింది. ఇంక ఫుడ్ ఎక్కడ అంటే మాకు తెలిసిందైతే ఇంకా పంజాబీ ధాబా అనే గుర్తొస్తుంది వైజాగ్ వెళ్ళగానే. ఇంకా మాకు కావాల్సినవన్నీ మేము ఆర్డర్ చేసుకున్నాము. ఈ ఆర్డర్ వచ్చేలోపైతే మేము ఇంకా సూప్ తాగుదామని సూప్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఇది కార్తీక మాసం కాబట్టి మేమైతే నాన్ వెజ్ తినము. సో, మాకైతే అంత వెజ్ అనేది ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా అన్నయ్య, మా తమ్ముడు వాళ్ళు అయితే నాన్ వెజ్ అనేది ఆర్డర్ చేసుకున్నారు. అయితే ఇదంతా ఫస్ట్ డే వీడియో అండి. ఇంకా సెకండ్ డే అయితే ఇంకా మేము ఫస్ట్ డే అయితే చాలా తక్కువ మందిమి వెళ్ళాము. సెకండ్ డే అయితే ఇంకా చాలామంది యాడ్ అవుతారు.
మా పిక్నిక్ ఎలా జరిగిందంటే అన్నీ అందాలు అంటే వైజాగ్ అందాలని చూడడం వరకైతే జరిగింది. బట్ సెకండ్ డే అయితే ఎంజాయ్మెంట్ అనేది మామూలుగా జరగలేదండి. అంటే నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో సెకండ్ డే వీడియో అనేది మొత్తం మేము అంటే మేము చేసిన అల్లరి ఇదంతా సెకండ్ పార్ట్ కింద అయితే నేను రిలీజ్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడైతే ఫుడ్ అయితే నిజంగా సూపర్. ఇక్కడ నుంచి అయితే మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఇదైతే సండే మార్నింగ్ వీడియో అండి. మార్నింగ్ టిఫిన్ పొంగల్ మా పిన్ని ప్రిపేర్ చేసింది, చాలా బాగుంది. అయితే వైజాగ్లో మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చామన్నాం కదా, తినేనండి. ఇక్కడ నుంచి మేము అందరం కలిసి అయితే నెక్స్ట్ డే పిక్నిక్ అయితే వెళ్తున్నాము. ఫుడ్ అనేది మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఎందుకంటే మా పిన్ని వాళ్ళు కార్తీక మాసం చేస్తున్నారు, బయట ఫుడ్ తినకూడదని. పిన్ని వాళ్ళు వంట చేస్తున్నారు కదా, ఇంకా మేము కూడా ఇంకా అలాగా లేట్ చేస్తే ఇంకా పిక్నిక్ వెళ్ళడానికి లేట్ అయిపోతుందని అయితే మేమైతే ఇంక రెడీ అయిపోతున్నాము. అయితే నాకు జడ వేస్తున్న అమ్మాయిని మీరు ఇప్పటి వరకు నా వీడియోలో అయితే చూడలేదు. తనైతే మా మరదలు. ఇంకా పక్కనున్న అయితే మీరు ఆల్రెడీ చూశారు, మా చెల్లెళ్ళు. సో తనైతే రోషి పావని, మీకు ఆల్రెడీ తెలుసు కదా. తినైతే మరదలు, ఫస్ట్ టైం మీకు చూపిస్తున్నాను. సో మేము ఇంకా రెడీ అయిపోయాము. 9కి మేము స్టార్ట్ అవుదాం అనుకున్నాము. 11 అయ్యింది మేము స్టార్ట్ అయ్యేసరికి. లేట్ అయినా సరే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. సో మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది మాత్రం నేను సెకండ్ పార్ట్లో రిలీజ్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇన్ని టైమ్స్ చెప్తున్నానంటేనే మీకు అర్థం అవ్వచ్చు, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.